హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒసే లక్ష్మి, నువ్వు ఫోన్ తీసుకెళ్తే నేను ఆ ఫోన్లో ఉన్న నెంబర్ ఏంటో కనుక్కోలేవనా? నెంబరు కనుక్కుంటాను, ఆ తర్వాత నీ సంగతి, ఆ విహారీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు విహారీని బెదిరిస్తున్నవాడు ఎవరు? విహారీని బెదిరించాల్సిన అవసరం వాడికేముంది? ఈ విషయాలన్నిటిని గురించి ఆలోచించాలి. అలాగే వదినకు పాయిజన్ ఇచ్చింది ఎవరో కూడా తెలుసుకుంటాను. తెలుసుకొని ఆ విషయాన్ని విహారీ లక్ష్మి మా దగ్గర ఎందుకు దాచారో కూడా కనిపెడతాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గురువుగారు విహారీ, సహస్ర, లక్ష్మి చేతుల మీద రాముల వారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అందరూ కూడా రాముల వారికి నమస్కారం చేసుకోండి అని గురువుగారు చెప్తూ ఉంటే, ఇక విహారీ, నిజంగా నువ్వు ఉన్నావయ్యా, లక్ష్మిని నా పక్కన కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నావు, ఈ చిన్న సంతోషంతో తృప్తి పడతాను అని చెప్పి విహారీ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర, దేవుడా, నా బావ నుంచి ఆ లక్ష్మి దూరంగా వెళ్ళిపోయేలా చెయ్యి, నేను నా బావ సంతోషంగా ఉండాలి అని చెప్పి సహస్ర దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. విహారీ గారి కుటుంబం, విహారీ గారు సంతోషంగా ఉండాలి, విహారీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్న వాడెవడో విహారీ గారికి దొరికిపోవాలి అని చెప్పి లక్ష్మి దండం పెట్టుకుంటుంది. దేవుడా, లక్ష్మికి మంచి చెయ్యయ్యా అని చెప్పి యమున, వసుధ, చారికేశ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. భుజంగం గోడ చాటున ఉండి విహారీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న రాముల వారి కళ్యాణాన్ని చూస్తూ ఉంటాడు. ఒరే విహారీ, ఇంట్లోకి నేను ఎక్కడ వస్తానో, మీ ఇంట్లో వాళ్ళకు ప్రమాదం ఎక్కడ సృష్టిస్తానోనని ఇంట్లో ఉండే పని వాళ్ళను బాగానే అలర్ట్ చేశావు, నేను రాకపోయినా కూడా నీకు ప్రమాదం సృష్టించగలనరా అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటాడు. ఒక ప్యాకెట్ తీసుకొని వాచ్మెన్ దగ్గరకు వెళ్తాడు. ఏయ్, ఎవరయ్యా నువ్వు అని చెప్పి వాచ్మెన్ భుజంగాన్ని అడుగుతూ ఉంటాడు. పసుపు కావాలని ఆర్డర్ చేశారు, పసుపు తీసుకొచ్చాను అని చెప్పి భుజంగం చెప్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఇలా ఇచ్చేళ్ళు అని వాచ్మెన్ చెప్పడంతో సరే అని చెప్పి భుజంగం పసుపుని వాచ్మెన్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పండు, పండు అని చెప్పి వాచ్మెన్ పండుని పిలుస్తూ ఉంటాడు. ఏంటన్నా అని పండు అడుగుతూ ఉంటే, విహారీ సార్ వాళ్ళు పసుపు కావాలని ఆర్డర్ పెట్టారంట, ఈ పసుపు తీసుకెళ్ళి పూజలో పెట్టు అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. సరే అన్నా అని చెప్పి పండు పసుపుని ప్లేట్లో పోసుకొని పూజ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. విహారీ, ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బను చూడరా అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా భూతద్దం తీసుకొని విహారీ ఎదురుగా ఉన్న పసుపు వైపు భుజంగం ఆ భూతద్దాన్ని చూపిస్తూ ఉంటాడు. అందులో ఉన్న కెమికల్ వల్ల మీ కుటుంబం మొత్తం కూడా మంటలొచ్చి సర్వనాశనం అయిపోతారు విహారీ అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ భూతద్దాన్ని పసుపు వైపు చూపిస్తూ ఉంటాడు. ఒరే విహారీ, నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా, ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగుడువిరా, ఇద్దరు పెళ్ళాలతో కలిసి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నావు కదా, నిజంగా నువ్వు అదృష్టవంతుడివో దురదృష్టవంతుడివో కాసేపట్లో తెలిసిపోతుంది అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ కెమికల్ కలిపిన పసుపు వైపు భూతద్దాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గురువుగారు, అమ్మ లక్ష్మి, చిన్న చెంబు కావాలని చెప్పాను కదా, ఎక్కడుంది అని గురువుగారు అడుగుతూ ఉంటారు. తీసుకురావటం మర్చిపోయాను గురువుగారు, కిచెన్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏయ్ లక్ష్మి, ఎందుకే అటు ఇటు కదులుతూ ఉంటావు, అలా కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అంబిక కిచెన్లోకి వెళ్తుంది. ఓసే లక్ష్మి, నువ్వు చేయాల్సిన పని నేను ఎందుకు చేస్తున్నానా అనుకుంటున్నావా? నీకు అర్థం కాక చస్తావే. కాసేపట్లో రాములవారి కళ్యాణం విహారీ చేతుల మీద జరిపించి ఈ కుటుంబానికి మంచి చేయాలని ఆలోచిస్తున్నావు కదా, విహారీ చేతుల మీద రాములవారి కళ్యాణం జరగదు. ఈ కళ్యాణాన్ని ఆపటం కోసమే నేను నీకు బదులు కిచెన్లోకి వచ్చి చెంబు తీసుకొస్తున్నానే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక చెంబు తీసుకొని గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు, మీరు అడిగిన చెంబు ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇదేనమ్మా, ఇలా ఇవ్వు అని గురువుగారు చెంబు తీసుకోగానే ఎవరూ చూడకుండా అంబిక సీతమ్మ తల్లి మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని తీసుకొని మెల్లగా పక్కకు వచ్చేస్తుంది. ఇక గురువుగారు పూజ జరిపిస్తూ ఉంటారు. వదిన, నాకు చాలా సంతోషంగా ఉంది అని వసుధ అంటూ ఉంటుంది. ఎందుకు వసుధ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి విహారీ పక్కన కూర్చోలేకపోతుంది, పూజ చేయలేకపోతుందని బాధపడ్డాము, కానీ గురువుగారు విహారీ పక్కన లక్ష్మిని కూడా కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నారు, అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. అవును వసుధ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది.
ఇక గురువుగారు మంత్రాలు చదువుతూ లక్ష్మీ విహారీ చేతుల మీద స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అమ్మా లక్ష్మి, సీతమ్మ తల్లి మెడలో కట్టాల్సిన మంగళసూత్రం వెళ్ళి తీసుకురమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటే లక్ష్మి లేచి నుంచొని మంగళసూత్రం కోసం చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా మంగళసూత్రం తీసుకురమ్మంటే ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు. గురువుగారు, ఇప్పటి వరకు మంగళసూత్రం ఇక్కడే ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక్కడే ఉండాల్సింది ఇంతలో ఏమైపోతుందమ్మా అని గురువుగారు అంటూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు గురువుగారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ మంగళసూత్రం పక్కన ఇప్పటి వరకు కూర్చుంది ఆ లక్ష్మే కదా, ఆ లక్ష్మే దొంగతనం చేసిందేమో అని చెప్పి అంబిక అంటుంది. లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడకండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. పిన్ని అన్న దాంట్లో తప్పేముంది బావా, మంగళసూత్రం పక్కన ఇప్పటి వరకు కూర్చుంది లక్ష్మే కదా, మండపం మీద లక్ష్మి నువ్వు నేను మాత్రమే ఉన్నాము, లక్ష్మికి నీకు నాకు తెలియకుండా మంగళసూత్రం ఎలా మాయమవుతుంది బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. కంగారు పడకండమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, అందరూ వెతకండి అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. ఇక లక్ష్మి అక్కడక్కడే వెతుకుతూ ఉంటుంది. సహస్రమ్మ కాస్త జరుగుతారా మీరు అని లక్ష్మి అంటూ ఉంటే, ఏయ్ ముందు అడ్డు తప్పుకో అని సహస్ర అంటుంది. సహస్రమ్మ మంగళసూత్రం కోసం వెతుకుతున్నానమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు అడ్డు తప్పుకో లక్ష్మి, నేను మంగళసూత్రం వెతుకుతాను అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక సహస్ర మంగళసూత్రం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ పసుపులో ఏమైనా పడి ఉంటుందా అని సహస్ర పసుపులో చెయ్యి పెట్టుతుంది. భుజంగం భూతద్దాన్ని పసుపు వైపు చూపిస్తూ ఉంటే సడన్గా పసుపులో మంటలు వచ్చి ఆ మంటలు సహస్ర చేతికి అంటుకుంటాయి. ఇక దాంతో సహస్ర మంట మంట అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మండపం మీద ఉన్న విహారీ, గురువు గారు అందరూ కూడా లేచి నుంచుంటారు. సహస్ర సహస్ర అని విహారీ అంటూ ఉంటే, బావా మంట బావా మంట అని చెప్పి సహస్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక విహారీ వెంటనే నాప్కిన్ తీసుకొని సహస్ర చేతుల మీద వేసి సహస్ర చేతికి అంటుకున్న మంటలను ఆర్పేస్తాడు. సహస్ర నీకేం కాలేదు కదా అని పద్మాక్షి సహస్ర చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అమ్మా నా చేతులు కాలిపోయాయమ్మా చూడమ్మా అని సహస్ర పద్మాక్షికి చేతులు చూపిస్తూ ఉంటుంది. సహస్ర పసుపులో చేతులు పెడితే చేతులు కారటం ఏంటే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా, మంగళసూత్రం పసుపులో ఏమైనా పడిపోయిందేమోనని చెయ్యి పెట్టాను, చేతులు కాలాయి బాగా మంటగా ఉన్నాయమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర చేతులు బాగా కాలయ్యే, రా హాస్పిటల్కి వెళ్దాం అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగకుండా అలా అమ్మాయిని తీసుకెళ్ళకూడదమ్మా అని గురువుగారు అంటూ ఉంటే, గురువుగారు అమ్మాయి చేతులు చూశారు కదా, కళ్యాణం ఎలా చేయగలదు, కాస్త అర్థం చేసుకోండి గురువుగారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ పద్మాక్షి సహస్రను తీసుకొని నేను కూడా వస్తాను పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి భుజంగం చూస్తూ, ఒరే విహారీ నేను రాకపోతే ఇంట్లోకి నీ కుటుంబంలో ఎవరికి ప్రమాదం సృష్టించలేవను అనుకున్నావు, కానీ నేను రాకపోయినా కూడా ప్రమాదం సృష్టించాను చూసావు కదా అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గురువు గారు, అమ్మ యమున ఇలా కళ్యాణాన్ని మధ్యలో ఆపటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం గురువుగారు, కళ్యాణం జరిపించడానికి విహారీ పక్కన సహస్ర లేదు, అలాగే మంగళసూత్రం కూడా కనిపించట్లేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. స్వామివారి కళ్యాణాన్ని అర్ధాంతరంగా ఆఫ్ చేస్తే మీ కుటుంబానికి అరిష్టం జరుగుతుందమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో మీరే పరిష్కారం చూపించండి గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ముందు మంగళసూత్రాన్ని వెతకండమ్మా, ఆ తరువాత ఏదో ఒకటి ఆలోచిద్దాము అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. ఇక అందరూ కూడా మంగళసూత్రం కోసం చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు. వెతకండి వెతకండి, మీరు ఎంత వెతికినా కూడా ఆ మంగళసూత్రం మీకు దొరకదు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి అంబికను చూస్తూ ఉంటుంది. ఇందాకలా గురువుగారు నన్ను చెంబు తీసుకురామన్నప్పుడు అంబికమ్మ లోపలికి వెళ్ళి చెంబు తీసుకొచ్చింది. అంబికమ్మ అంత ఈజీగా నా పనిని చెయ్యరే, అంబికమ్మ చేశారంటేనే ఏదో డౌట్ కొడుతుంది. చెంబు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మంగళసూత్రాన్ని అంబికమ్మే తీసుకెళ్ళిపోయారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తుంది. వెంటనే అంబిక దగ్గరకు వెళ్ళి, అంబికమ్మ ఆ మంగళసూత్రం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని అంబిక అంటూ ఉంటే, అంబికమ్మ ఇప్పటి వరకు మంగళసూత్రం మీ దగ్గరే ఉందన్న విషయం నాకు మాత్రమే తెలుసు, నేను గట్టిగా అరిస్తే ఆ విషయం యమునమ్మకు వసుదమ్మకు కూడా తెలిసిపోతుంది, మర్యాదగా మంగళసూత్రం ఇస్తారా, మీ దగ్గరే మంగళసూత్రం ఉందని అందరి ముందు చెప్పమంటారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చా అని చెప్పి అంబిక మంగళసూత్రాన్ని తీసి లక్ష్మికి ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మంగళసూత్రం తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వస్తే లక్ష్మి నా ప్రతి ప్లాన్లో అడ్డుపడుతున్నావు కదవే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి మంగళసూత్రం తీసుకుని గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు ఇదిగోండి మంగళసూత్రం అని చెప్పి అంటూ ఉంటుంది.
ఎక్కడుందమ్మా లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటుంది. ఇక్కడే పడిపోయింది యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. స్వామివారి మంగళసూత్రం దొరికింది. ఇక స్వామివారి కళ్యాణం జరిపిద్దాము అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, సహస్ర లేదు కదా గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సహస్ర లేకపోతే ఏమైంది యమున? నీ ఇంటికి అసలైన సిస్సలైన కోడలు లక్ష్మి ఉంది కదా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. దాంతో యమున, వసుధ, విహారి షాకింగ్గా గురువువారి గారి వైపు చూస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఇదిగో అమ్మా, ఈ మంగళసూత్రాన్ని నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి సీతమ్మ వారి మెడలో వేయండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది. దేవుడా, నా కోరిక నెరవేర్చావయ్యా. లక్ష్మి చేత నీ కళ్యాణం జరిపించాలనుకున్నాను, నా కోరిక నెరవేర్చావు అని చెప్పి విహారి దేవుడికి నమస్కారం చేసుకుని, రా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారి ఇద్దరు కలిసి మంగళసూత్రాన్ని సీతమ్మ తల్లి మెడలో వేస్తారు. ఇక యమున, వసుధ సంతోషపడుతూ ఉంటారు. వచ్చి స్వామివారితో పాటు ఈ వధూవరులను కూడా ఆశీర్వదించండి అని గురువుగారు చెప్తూ ఉంటే, చాలా సంతోషం గురువుగారు అని చెప్పి యమున, వసుధ, చారుకేశ అక్షంతలు తీసుకొని రాముల వారి మీద వేసి ఆ తర్వాత లక్ష్మి విహారీలను కూడా ఆశీర్వదిస్తారు. లక్ష్మి, విహారి గురుగారి కాళ్లకు నమస్కారం చేసుకోండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి గురుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే, పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలమ్మా లక్ష్మి అని చెప్పి గురువుగారు ఆశీర్వదిస్తారు. లక్ష్మి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. గురువుగారు లక్ష్మిని అలా ఆశీర్వదించారేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మవారే నాతో అలా పలికించింది అని గురువుగారు చెప్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఇన్ని రోజులు నువ్వు పడుతున్న కష్టాలు చూసి నీ అంత దురదృష్టవంతురాలు లేదో అనుకున్నాను, కానీ నువ్వు అసలైన అదృష్టవంతురాలు అమ్మ. రాముల వారి కళ్యాణం అనుకోకుండా నీ చేతుల మీద, విహారీ చేతుల మీద జరగటం, అది కూడా గురువుగారు జరిపించడం నిజంగా నీ అదృష్టం అమ్మ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను బయలుదేరతాను అని గురువుగారు అంటూ ఉంటే, నమస్కారం గురువుగారు అని చెప్పి యమునంటుంది. ఇక గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్రని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. మంట మంట అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, కాస్త ఓర్చుకోవే అని పద్మాక్షి అంటుంది. డాక్టర్ బయటికి వచ్చి, ఏమైంది పద్మాక్షి గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా కూతురు చేతులు కాలాయి, ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది. అయ్యో, ఇంత ఎక్కువగా కాలిపోయాయే, కాసేపు ఇలా కూర్చోండి పద్మాక్షి గారు, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి సహస్ర చేతులకి కూలింగ్ బాంబ్ రాసి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎలా కాల్చుకున్నావు సహస్ర అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అనుకోకుండా పసుపులో చెయ్యి పెడితే చేతులు కాలాయి డాక్టర్ అని చెప్పి సహస్ర అంటుంది. పసుపులో చెయ్యి పెడితే చెయ్యి కాలదే, ఆ పసుపులో ఏదైనా కెమికల్ కలిస్తేనే కాలుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్, పసుపులో కెమికల్ కలిస్తేనే చేతులు కాలుతాయా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అవును అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అంటే సహస్ర చేతుల మీద పూజ జరగకూడదని ఎవరైనా కావాలని పసుపులో కెమికల్ కలిపారా అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి సంతోషంగా లక్ష్మిని హగ్ చేసుకొని, చూసావా లక్ష్మి, నా కోరిక నెరవేరింది, నువ్వు నేను కలిసి రాముల వారి కళ్యాణం జరిపించాలనుకున్నాను, ఆ రాముల వారు ఆశీర్వదించినట్టున్నారు, అందుకే మన ఇద్దరి చేతుల మీదే చివరికి రాముల వారి కళ్యాణం జరిగింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా భుజంగం దూరం నుంచి చూస్తూ విహారికి ఫోన్ చేస్తాడు. విహారి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి విహారి, నా వల్ల మీ ఇంట్లో ప్రమాదం జరిగింది అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నావు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. ఎవరికి ప్రమాదం జరిగిందిరా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అదేంటి విహారి, నీ రెండో భార్య సహస్ర చేతులు కాలటానికి నేనే కారణం అని భుజంగం చెప్తూ ఉంటాడు. దాంతో విహారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి విహారి అంటూ ఉంటే, నన్ను నువ్వు ఏమీ చేయలేవు విహారి అని చెప్పి భుజంగం ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు విహారి గారు, వాడేనా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, వాడే అని విహారి చెప్తూ ఉంటాడు. సహస్ర చేతులు కారటానికి వాడే కారణమంట అని విహారి లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.